భారతదేశ మ్యాప్ని ఒక్కసారి గమనిస్తే మనం 7 సిస్టర్స్ అని చెప్పుకునే ఈశాన్య రాష్ట్రాలను మిగతా భారత్తో కలిపే ఒక సన్నని భూభాగం కనిపిస్తుంది. దీనినే మనం సిలిగురి కారిడార్ లేదా చికెన్ నెక్ అని పిలుస్తాం. దీని వెడల్పు కేవలం 20 నుంచి 25 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి. ఒకవేళ ఎప్పుడైనా యుద్ధం వస్తే శత్రువు కేవలం ఈ కొద్దిపాటి భాగాన్ని ఆక్రమిస్తే చాలండి, మన 8 రాష్ట్రాలు దేశంతో సంబంధం లేకుండా కోల్పోతాయి. ప్రజెంట్ ఇప్పుడు మన సిచ్యువేషన్ ఎట్లుందంటే చైనా, పాకిస్తాన్ మరియు మారుతున్న బంగ్లాదేశ్ రాజకీయాల మధ్య ఈ ప్రాంతం ఇప్పుడు మన దేశానికి ఒక కీలకమైన స్ట్రాటజిక్ సర్వే సెంటర్గా మారిపోయిందండి. ఈ సిలిగురి కారిడార్ మనకు చాలా ఇంపార్టెంట్ అని ప్రాక్టికల్గా ప్రూవ్ అయిన సిచ్యువేషన్ ఒకటి ఉందండి. అదే 2017లో భారత్ మరియు చైనా మధ్య జరిగిన డోక్లామ్ స్టాండ్ ఆఫ్. ఇది ఒక సరిహద్దు భూ వివాదం అండి. సుమారు 73 రోజుల పాటు సాగింది. ఇది కేవలం ఒక సరిహద్దు వివాదం మాత్రమే కాదు, భారత్ యొక్క చికెన్ నెక్ మనుగడకు, అంతేకాకుండా మన 7 సిస్టర్స్ చాలా డేంజర్లో ఉన్నాయని మన దేశానికి వార్నింగ్ బెల్స్ పంపించిన రోజులవి. ఆ రోజు అసలు ఏం జరిగిందంటే భూటాన్, భారత్లోని సిక్కిం మరియు చైనా, టిబెట్ కలిసే ట్రై జంక్షన్ వద్ద డోక్లామ్ ప్లాట్యూ అని ఒకటి ఉంది. అది భూటాన్కి చెందిన భూభాగం. కానీ 2017 జూన్ నెలలో చైనా సైన్యం అక్కడ రహస్యంగా రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించింది. అప్పుడు మన భారతదేశం రంగంలోకి దిగిందండి. ఎందుకంటే చైనా నిర్మిస్తున్న ఆ రోడ్డు జంపేరి రిడ్జ్ వరకు వస్తే అది మనకు చాలా ప్రమాదం. ఈ జంపేరి రిడ్జ్ అంటే ఏం లేదండి, అది భూటాన్ దేశంలో ఉన్న ఒక ముఖ్యమైన పర్వత శ్రేణి. ఒకవేళ చైనా వాళ్ళు అక్కడికి రోడ్డు వేస్తే అక్కడి నుంచి చైనా సైన్యం మన చికెన్ నెక్ మీద నేరుగా నిఘా ఉంచడమే కాకుండా యుద్ధం వస్తే సులభంగా మన మీద దాడి చేయగలదు. ఆ సన్నని కారిడార్ కనుక చైనా చేతులకి వెళ్తే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళే రైలు, రోడ్డు మార్గాలు పూర్తిగా కట్ అయిపోతాయి. సో అప్పుడు మన దేశం భూటాన్ అభ్యర్థన మేరకు సరిహద్దు దాటి వెళ్ళి చైనా బుల్డోజర్లను, రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుందండి. భారత్ మరియు చైనా సైనికులు కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే ఒకరికొకరు ఎదురుగా నిలబడ్డారు. ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చు అనే ఉద్రిక్తత నెలకొంది. చైనా మీడియా అప్పట్లో 1962 యుద్ధాన్ని గుర్తు చేసుకోండి అంటూ భారత్ను తీవ్రంగా హెచ్చరించింది, భయపెట్టింది, తాటాకు చప్పుళ్ళు చేసింది. అయినా భారత్ వెనక్కి తగ్గలేదు. చికెన్ నెక్ రక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తామని, ఏమైనా చేస్తామని ఖరాఖండిగా చెప్పేసింది. కానీ చివరికి ఆగస్టు 2017లో చర్చల ద్వారా ఇరు దేశాలు తమ సైన్యాన్ని వెనక్కి తీసుకున్నాయి. చైనా ఆ రోడ్డు నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపేసిందండి. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్తో మన దేశం ఇంకా అలర్ట్ అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్స్ భవిష్యత్తులో వస్తే ఏం చేయాలి అన్న దాని మీద ఫోకస్ పెట్టింది మన భారతదేశం. దీనికి ప్రత్యామ్నాయం కనుగొనాలని దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నా మోదీ ప్రభుత్వం దీనిని అండర్ గ్రౌండ్ రైల్వే లైన్ మార్గంలో పరిష్కరించాలని నిర్ణయించిందండి. ఈ రైల్వే ప్రాజెక్టును పశ్చిమ బెంగాల్లోని అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ ప్రాంతంలో నిర్మిస్తున్నారు. సిలిగురి సమీపంలో రంగపాని స్టేషన్ నుంచి 10 మైల్ హాట్ వరకు ఈ అండర్ గ్రౌండ్ స్ట్రెచ్తో సుమారు 40 కిలోమీటర్ల పొడవున ఈ సొరంగ మార్గాన్ని నిర్మించనున్నారు. ఇక్కడే దీన్ని ఎందుకు కడుతున్నారంటే సిలిగురి కారిడార్లోనే భారత్ భూభాగం అత్యంత సన్నగా కేవలం 22 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ 40 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ మార్గం ఆ డేంజర్ జోన్ మొత్తాన్ని కవర్ చేసేస్తుంది. రంగపాని జంక్షన్ అనేది రైల్వే పరంగా చాలా ముఖ్యమైన జంక్షన్. ఇక్కడ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళే దారులు విడిపోతాయండి. ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక టన్నెల్ మాత్రమే కాదు, ఇది ఒక మల్టీ లేయర్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. భూమి లోపల 2 ట్రాక్స్, భూమిపైన 4 ట్రాక్స్, మొత్తం 6 రైల్వే లైన్లు అందుబాటులోకి వస్తాయి. ఈ టన్నెల్స్ను భారీ సైనిక ట్యాంకులు, మిసైల్ లాంచర్లు మరియు భారీ రవాణా విమానాల భాగాలను కూడా తరలించేలా విశాలంగా నిర్మిస్తారు. ఇందులో డ్రోన్ జామింగ్ సిస్టమ్స్ మరియు సెన్సార్లను ఏర్పాటు చేస్తారు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే ప్రాథమిక అంచనాల ప్రకారం ఈశాన్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు 25,000 నుండి 30,000 కోట్లు కేటాయించినట్లు సమాచారం ఉందండి. ఇందులో రైల్వే ట్రాక్స్తో పాటు అదనపు వంతెనలు మరియు కనెక్టివిటీ రోడ్లు కూడా కలిసి ఉన్నాయి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే శత్రువుల ఉపరితల దాడులు లేదా వైమానిక దాడుల నుంచి సైనిక రవాణా సురక్షితంగా ఉంటుంది. వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన అండర్ గ్రౌండ్ మార్గం ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు ఆహారం, ఇంధనం అందుతాయి. ఈశాన్య రాష్ట్రాల నుంచి టీ, సుగంధ ద్రవ్యాలు మరియు ఇతర ఉత్పత్తులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా చేరుతాయండి. ట్రాఫిక్ బాటిల్ నెక్స్ తగ్గడం వల్ల ప్రయాణ సమయం 3 to 4 అవర్స్ తగ్గిపోతుంది.
బంగ్లాదేశ్లో మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ ఆ దేశం ద్వారా వచ్చే ఇతర మార్గాలు మూసుకుపోయినా భారత్ తన సొంత భూభాగం ద్వారానే రక్షణ పొందేలా ఈ ప్లాన్ వేసింది. ఈ వ్యూహాత్మక ప్రాజెక్టును రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ 2024-25 మధ్యకాలంలో ప్రాథమికంగా ప్రారంభించారు. 2026 నాటికి దీనికి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి. ఈ ప్రాజెక్టు పనులు 2026-27లో ఇంకా వేగవంతమైతే ఇది 2030 నుంచి 32 నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉందని ఒక అంచనా. అయితే ప్రభుత్వం దీనికి వ్యూహాత్మక ప్రాధాన్యత కింద వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందండి. నెల్లూరు జిల్లాలో ఒక అద్భుతం ఆవిష్కృతమైందండి. చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామంలో పెన్నా నది ఇసుక దిబ్బల కింద శతాబ్దాల పాటు దాగి ఉన్న నాగేశ్వర స్వామి ఆలయం మళ్ళీ వెలుగులోకి వచ్చింది. స్థానిక యువకులు గ్రామస్తుల కృషితో బయటపడ్డ ఈ ఆలయం ఆధ్యాత్మిక చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. పరశురాముడు ప్రతిష్ఠించిన 101 ఆలయాల్లో ఇది కూడా ఒకటి అని స్థానికుల నమ్మకం. స్థానిక కథనాల ప్రకారం ఈ ఆలయానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. క్షత్రియ సంహారం తర్వాత పాప పరిహారం కోసం పరశురాముడు దేశవ్యాప్తంగా శివలింగాలను ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ క్రమంలోనే పెన్నా నదీ తీరంలో ఆయన ప్రతిష్ఠించిన 101 శివాలయాల్లో ఈ నాగేశ్వర స్వామి ఆలయం ఒకటి అని భక్తుల నమ్మకం. ఈ ఆలయ ఇటుకల నిర్మాణం మరియు శిల్పకళను బట్టి ఇది సుమారు 200 నుంచి 300 ఏళ్ల క్రితం నిర్మించినట్లుగా భావిస్తున్నారు. అంటే 18 లేదా 19వ శతాబ్దపు తొలినాల నాటిది అయి ఉండొచ్చని అంచనా. 1850వ సంవత్సరంలో పెన్నా నదికి వచ్చిన భారీ వరదల కారణంగా నది తన దిశను మార్చుకుంది. ఆ సమయంలో ఈ పెరుమాళ్లపాడు గ్రామం మరియు ఆలయం పూర్తిగా ఇసుకలో మునిగిపోయాయి. అప్పటి నుంచి ఈ ఆలయం జనజీవనం నుంచి మరుగైపోయింది. సుమారు 170 ఏళ్ల తర్వాత అంటే 2020 జూన్ నెలలో స్థానిక యువకులు ఇసుక తవ్వకాలు జరుపుతుండగా ఆలయ శిఖర భాగం కనిపించింది. ప్రభుత్వ సాయం కోసం వేచి చూడకుండా గ్రామంలోని యువకులు స్వయంగా చేతులతో పారలతో ఇసుకను తొలగించి గర్భాలయంలో ఉన్న శివలింగాన్ని బయటకు తెచ్చారు. ఇసుక ఒత్తిడి వల్ల ఆలయ గోడలన్నీ దెబ్బతిన్నాయి. ప్రస్తుతం దీనిని పూర్తి స్థాయిలో పునర్నిర్మించేందుకు పురావస్తు శాఖ మరియు దేవాదాయ శాఖ పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2026 నాటికి ఈ ఆలయ పునర్నిర్మాణం పనులు ఊపందుకున్నాయండి. నెల్లూరు జిల్లా ఆధ్యాత్మిక పటంలో ఈ ఆలయం ఒక కొత్త మైలురాయిగా నిలవబోతుంది. చైనాలోని నార్త్ వెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ పరిశోధకులు వాంగ్ గాంగ్ నేతృత్వంలో ఈ పరికరాన్ని రూపొందించారు. దీనికి TPG-1000 CS అని పేరు పెట్టారండి. ఇది 1 గిగావాట్ కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలదు. భూమికి అతి తక్కువ ఎత్తులో తిరిగే స్టార్లింక్ ఉపగ్రహాలను ఇది తీవ్రంగా దెబ్బతీయగలదు లేదా వాటి పనితీరును పూర్తిగా నిలిపివేయగలదు. ఇది ఏకదాటిగా 1 నిమిషం పాటు 20 గిగావాట్ల విద్యుత్ శక్తిని విడుదల చేయగలదు. ఈ పరికరం కేవలం 4 మీటర్లు ఉండి సుమారు 5 టన్నుల బరువు ఉంటుందండి. దీనిని ట్రక్కులు, నౌకలు లేదా విమానాలపై కూడా అమర్చవచ్చు. సాధారణంగా ఇలాంటి మైక్రోవేవ్ ఆయుధాలు కొన్ని సెకండ్లకే వేడెక్కుతాయి. కానీ చైనా తయారు చేసిన ఈ కొత్త సిస్టమ్ 3000 హై ఎనర్జీ పల్సులను వరుసగా విడుదల చేయగలదు. ఇప్పటికే 2 లక్షల సార్లు దీనిని విజయవంతంగా పరీక్షించారు. అసలు చైనా దీన్ని ఎందుకు రెడీ చేసిందో తెలుసా? అమెరికాకు చెందిన స్టార్లింక్ ఉపగ్రహాలు తమ జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని చైనా భయపడుతుంది. యుద్ధ సమయంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో ఈ ఉపగ్రహ నెట్వర్క్ అమెరికా సైన్యానికి సహకరిస్తుందని చైనా రక్షణ పరిశోధకులు భయపడిపోతున్నారు. సో వాటిని అడ్డుకోవడానికి ఈ స్టార్లింక్ కిల్లర్ను రూపొందించారు. నార్మల్గా ఏదైనా మిసైల్స్ లేదా బాంబుల కంటే ఈ మైక్రోవేవ్ ఆయుధాలు చాలా చౌకైనవి. ఇవి శత్రు వాహనాలు లేదా ఉపగ్రహాల్లో ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను శక్తివంతమైన మైక్రోవేవ్ కిరణాలతో కాల్చేస్తాయండి. దీనివల్ల శత్రువుకు ఏం జరిగిందో తెలిసేలోపే వారి కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలిపోతుంది.